డ్యూటీ చేయాల్సిన ఖాకీలు కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు. ప్రజా పోలీస్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రభుత్వం ఊదరగొడుతున్న ఆచరణలో మచ్చుకు కూడా కనిపించడం లేదు. తప్పు చేయకున్నా బూతులు తిడుతూ కనీసం కంప్లైంట్ కూడా తీసుకోకుండా జనాన్ని ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్ర రాజధానిలో జరిగిన 2 ఘటనలే ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆచరణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణలో మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు ఖాకీలు. సిటీలో వరుసగా జరుగుతున్న సంఘటనలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందా లేదా అనిపిస్తోంది. రిపేర్ వచ్చి రోడ్డుపై ఆటో ఆగిపోతే కనీసం కారణం కూడా తెలుసుకోకుండా డ్రైవర్ను చితకబాదారు ఖాకీలు. మరో ఘటనలో నిండు గర్భిణిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు రేష్మి బేగం. నిండు గర్భిణి. భర్త పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ వారం రోజులుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఫ్రెండ్లీ పోలీసులు పట్టించుకోలేదు. కంప్లైంట్ తీసుకోమన్నా తీసుకోలేదు. దీంతో చేసేది లేక తన గోడు చెప్పుకుందామని మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్లినా అక్కడ సేమ్ సీన్ రిపీట్ అయింది. తోటి మహిళా కానిస్టేబుల్స్ కూడా తన బాధ పట్టించుకోవడం లేదంటూ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అప్పటికి గాని అక్కడున్న ఆఫీసర్లు కళ్లు తెరవలేదు. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మరో ఘటనలో ఆటో డ్రైవర్ పై తమ ప్రతాపం చూపారు పోలీసులు. మెదక్ జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీనివాస్ మేకల వ్యాపారం చేస్తాడు. హైదరాబాద్ లో మేకలు కొనుక్కొని గజ్వేల్ వెళ్తున్నాడు. అయితే కార్ఖానా పోలీస్ స్టేషన్ సమీపంలో ఆటో రిపేర్ వచ్చి ఆగిపోయింది. ఇంతలో అక్కడికొచ్చిన కానిస్టేబుల్స్ ఆటో డ్రైవర్ తో దురుసుగా ప్రవర్తించారు. డీటెయిల్స్ చెప్పమంటూ రుబాబు చేశారు. పోలీస్ స్టేషన్ కు రావాలంటూ అల్టిమేటం ఇచ్చారు. ఎందుకు రావాలని ప్రశ్నించినందుకు శ్రీనివాస్ ను చితక్కొట్టారు కానిస్టేబుల్స్. బూతులు తిట్టారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న వాళ్ళు తమ సెల్ ఫోన్లలో షూట్ చేశారు. మేకలు తీసుకొని వస్తున్నా, గేర్ వైర్ షాప్కి వెళ్ళి గేర్ వైర్ వేయించుకొని వస్తున్నాం సార్. పక్క కొమ్మలు లేని బండి ఆపి బొమ్మలు తీసుకుంటుంటే పిఎస్ఆర్ వచ్చి ఆపి చల్లనాడు పందులు కొట్టే రూళ్ళు కానూలు లేదు. బండి తీసుకొని పిఎస్ ద్వారా అడుగడుగున 100-200 తీసుకుంటూ వస్తున్నాం సార్. మీరేం సార్ ఇట్లా అది చేస్తూ ఏం దండం సార్ అంతే అన్నందుకు డోర్తో పట్టున గుద్ది చెప్పమికెళ్ళి ఒకరు కొట్టి ఈపులకి ఒక 4-5 కొట్టి బండి వేసుకొని తీసుకొని వచ్చింది సార్. నేను బండి వేసుకొని తీసుకొని వచ్చి నా బండిని నన్ను తీసుకొచ్చి ఇక్కడ పిఎస్ కాడ పెట్టింది సార్. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఊదరగొట్టే పోలీసులు స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించకపోగా కనీసం పట్టించుకోవడం లేదు. ఇక రోడ్డుపై కనిపించిన సామాన్యులపై దురుసు ప్రవర్తన కూడా ఆగడం లేదు. ఇవి బయటకు వచ్చిన కొన్ని సంఘటనలు మాత్రమే. ఇలాంటివి చాలా ఉన్నాయంటున్నారు జనం. ఇప్పటికైనా సిటీ పోలీసులు బాధితుల గోడు పట్టించుకోవాలని కోరుతున్నారు.